Hello everyone, welcome to BC Study Circle Karimnagar. So now we are discussing about light, కాంతి. ఈ కాంతి గురించి చదివే శాస్త్రాన్ని మనం ఆప్టిక్స్ లేదా దృశ్య శాస్త్రం అంటాం. సో ఇందులో దృష్టి లోపాల గురించి మనం చూస్తాం. సో దృష్టి అంటే మన కంటికి ఉన్న పుస్తకానికి మధ్య దూరం ఎంత ఉండాలి? 15 to 30 సెంటీమీటర్ దాకా ఉండాలి. కంటికి ఉన్న టీవీకి మధ్య దూరము 2.5 మీటర్లు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మన దృష్టి లోపం ఉన్నట్టు. సో దృష్టి లోపాలు రకరకాలుగా ఉన్నాయి. అందులో కొన్ని చూస్తే మయోఫియా అండ్ హైపర్మెట్రోఫియా, అస్టిగ్మాటిజం. సో హ్రస్వ దృష్టి, దీర్ఘ దృష్టి, అసమ దృష్టి. హ్రస్వ అంటే దగ్గరి. సో దగ్గరి వస్తువులు మనం గమనిస్తే అంటే దూర వస్తువులు చూడకపోతే దాన్ని హ్రస్వ దృష్టి అంటాం. దీర్ఘ అంటే దూరము, దూరం ఉన్నవి చూసి దగ్గర ఉన్నవి చూడకపోతే దాన్ని దీర్ఘ దృష్టి అంటాం. సో దీన్ని తగ్గించడానికి కాన్కేవ్ లెన్స్, పుటాకార కటకం, లెన్స్ వేరు, మిర్రర్ వేరు. సో మిర్రర్ అంటే దర్పణం, మనం చూసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇదేమో లెన్స్, చూడడానికి యూజ్ చేస్తాం. సో హైపర్మెట్రోఫియా ఈజ్ ఓవర్కమ్ బై యూజింగ్ కాన్వెక్స్ లెన్స్, కుంభాకార కటకము, దీన్ని యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆస్టిగ్మాటిజం, అసమ దృష్టి. ఒక పర్సన్ అడ్డు గీతలు, నిలువు గీతలు సరిగా గమనించలేకపోతే దాన్ని ఆస్టిగ్మాటిజం అంటాం. సో దట్ ఈస్ ఓవర్కమ్ బై యూజింగ్ సిలిండ్రికల్ లెన్స్, స్తూపాకార కటకము అంటాం. ఇది రకరకాలుగా ఇంకా వర్ణాంధత్వం, నెక్స్ట్ మోనోక్యులర్ సైట్, బైనాక్యులర్ సైట్ అని మనకు దృష్టి లోపాలు ఉంటవి. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్, రైట్.